తమ్ముళ్ళందరూ ఎట్లరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఈరోజు మనం టాప్ 10 సివి మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. అరే మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన వీడియోలలో నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది ఈ కాల్స్ వస్తలేవు, ఇంటర్వ్యూస్ వస్తలేవు, అప్లై చేస్తున్నాం, రెస్పాన్స్ వస్తలేదంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి సివి ఫాల్ట్. నేను చాలాసార్లు చెప్పిన ఆ సివిలో ఏముంటుంది, ఏం ఫాల్ట్ చేస్తారు, ఏం చేయాలనేది చెప్తానండి ఇక మీకు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సివి ఫార్మాటింగ్ మంచిగా ఉండాలిరా. ఎప్పుడైనా సరే నువ్వు సివి ఓపెన్ చేయగానే చదవాలనిపించాలి ఎంప్లాయర్కి. నువ్వు నీట్గా లేఅవుట్ కానీ ఫాంట్ కానీ ఫాంట్ సైజ్ కానీ అన్నీ నీట్గా ఉండాలి. మన బుల్లెట్ పాయింట్స్ కానీ అన్నీ నీట్గా ఉండాలి. ఆ ఫార్మాటింగ్ సరిగ్గా లేదంటే కష్టం, రైట్? సో నీకు ఇవి కీవర్డ్స్లో పికప్ అయినా కానీ ఫార్మాటింగ్ సరిగ్గా లేకపోతే కొంచెం చదవబుద్ధి కాదు, రైట్? సో మనం విల్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, రైట్? సో బేసిక్గా అవాయిడ్ లాంగ్ పారాగ్రాఫ్స్ అండ్ లాంగ్ సెంటెన్సెస్, right? Keep it like minimum like 2 to 3 sentences to explain anything. So and use the bullet points. Like మీరు రెస్పాన్సిబిలిటీస్ జాబ్ రెస్పాన్సిబిలిటీ పెట్టేటప్పుడు బుల్లెట్ పాయింట్స్ ఐడియల్గా అరే లేఅవుట్ వచ్చేసి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ సమ్మరీ అట్ ద టాప్ ఆర్ అబ్స్ట్రాక్ట్ అంటారు కదా, అది. దాని తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్స్. దాని తర్వాత వచ్చేసి సర్టిఫికేషన్స్, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్. దాని తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్. దాని తర్వాత దెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ విష్, రైట్? లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వాలంటరీ వర్క్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, రైట్? సో ఇట్లాంటివన్నీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి లైక్ వేసుకొని, సబ్స్క్రైబ్ వేసుకొని, వీడియోకి లైక్ వేసుకొని, ఛానల్ సబ్స్క్రైబ్ వేసుకొని, తర్వాత మీకు సివి శాంపుల్స్ కావాలంటే కింద సివి శాంపుల్ అని టైప్ చేయండి. నేను నీకు సివి ఒక 3-4 డిఫరెంట్ సివి శాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఫ్రెషర్స్కి కానీ, ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇట్లాంటి అన్నిటికీ నేను మీకు లింక్ పంపిస్తాను, ఓకేనా? సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ మేకప్ యువర్ ఓన్ సివి. ప్లస్ నా దగ్గర ఆల్రెడీ సక్సెస్ఫుల్గా జాబ్ కొట్టిన వాళ్ళ సివీస్ కూడా ఉన్నాయి, అవి కూడా పంపిస్తాను, రైట్? నా కమ్యూనిటీ ఉంది, ఆన్లైన్ కమ్యూనిటీ, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, చూడండి. దాంట్లో జాయిన్ అయితే మీరు అన్ని సివీలు అన్నీ చూసుకోవచ్చు, ఈ సివి శాంపుల్స్ అన్నీ చూసుకోవచ్చు, ఇంక్లూడింగ్ కవర్ లెటర్స్, ఎవ్రీథింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ద టాప్ ప్రొఫెషనల్ సమ్మరీ ఆర్ పర్సనల్ స్టేట్మెంట్ ఆర్ అబ్జెక్టివ్, అబ్స్ట్రాక్ట్, రకరకాలుగా అంటారు. దాంట్లో మంచిగా నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ స్కిల్స్ ఏంది, హై లెవెల్ ఓవర్వ్యూ, నాట్ ఎవ్రీథింగ్. నీ బ్యాక్గ్రౌండ్, నీ స్కిల్స్, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ నౌ, వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు గెట్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అనేది ఒక సింపుల్ 3-4 సెంటెన్సెస్లో ఒక పారాగ్రాఫ్, ఒక సమ్మరీ ఉండాలి టాప్, రైట్? అది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రైట్? దాని తర్వాత వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ ఫస్ట్ పెట్టడం అనేది తప్పు. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, స్కిల్స్ లేని వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ పెడితే ఓకే. ఎడ్యుకేషన్ చాలామంది ఎడ్యుకేషన్తో లీడ్ చేస్తూ ఉంటారు. నేను మాస్టర్ చేసిన, నేను మాస్టర్ చూడంగానే జాబ్ ఇస్తారు నాకు అన్నట్టు చేస్తుంటారు. నీ మాస్టర్ చూసి ఒకటి జాబ్ ఇవ్వడు, అంత కాకపోతే మాస్టర్ చూసి పక్కన పడేస్తారు సివి, కానీ ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి. నీ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఒకటి ఇవ్వడు. ఎడ్యుకేషన్ నువ్వేదో మాస్టర్ చేసినావని చెప్పేసి మొత్తం ఎడ్యుకేషన్ మీద పెట్టి దాంట్లో మాడ్యూల్స్, ఎవ్రీ మాడ్యూల్లో సబ్జెక్టులు, లెసన్లు అన్నీ పెట్టకు. ఎడ్యుకేషన్ అది తీసి పడేసి లాస్ట్కి పెట్టు ఎడ్యుకేషన్. అట్లా ఆల్వేస్ ఫోకస్ ఆన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, లీడ్ విత్ ఎక్స్పీరియన్స్. యూకే మొత్తం ఎక్స్పీరియన్స్ మార్కెట్, ఓకే? తర్వాత డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్లో డ్యూటీస్ రాయడం. ఎట్లా అంటే వర్క్ ఆన్ సైబర్ సెక్యూరిటీ టాస్క్స్, అట్లా కాకుండా వాట్ హ్యావ్ యూ డన్, లైక్ వాట్ హ్యావ్ యూ అచీవ్డ్, like build a simulation campaign as like a phishing simulation campaign, training awareness campaign for the whole company using so and so platform. అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత ఎవ్రీ జాబ్కి, ప్రతి జాబ్కి సేమ్ సివి పెట్టి అప్లై చేయడం అనేది మిస్టేక్. అగైన్ అది మానుకోండి. జాబ్కి సివి టైలర్ చేయాలి. ఎస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ it will increase your chances of success, like it will optimize your process for a better results, right? So forget about just having ఒక సివి ఉంచుకొని ప్రతి జాబ్కి అదే సివి పంపించడం అనేది మానుకోండి. తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ ఐడీస్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్. ఎట్లా అంటే coolboy26@gmail.com ఆర్ adventure wanderer adventure seeker@gmail.com. ఇసోటి అన్నీ ఇమ్మెచ్యూర్.
సో ఐడియల్గా మీ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి సంథింగ్ విత్ యువర్ నేమ్, యువర్ ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్, అది అవైలబుల్ లేకపోతే దాని పక్కన ఏదో నెంబరు అట్లా ఏదో పెట్టుకొని కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి. అట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ప్రొఫెషనల్ రైడు ఇది ఇమ్మెచ్యూర్ కాదరా అనిపిస్తుంది. అర్థమైందా? నీకు ఫార్మాటింగ్ గురించి లేఅవుట్ గురించి ఆల్రెడీ చెప్పిన, ఖతర్నాక్ ఉండాలి అది మాత్రం. అరే సీవీలో గ్రామర్ మిస్టేక్స్ ఉండొద్దు, నో వే. సీవీలో గ్రామర్ మిస్టేక్ నేను చాలా చూసిన. కామాలు ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలి అని జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. గ్రామర్ మిస్టేక్స్ ఉండొద్దు, ఉంటే మంచిగా ఉండదు. సో ఫార్మాటింగ్ కూడా నేను ఆ బుల్లెట్ పాయింట్స్ పెట్టడం రాక చాలామంది ఆ డాట్ పెట్టి టెక్స్ట్ రాస్తుంటారు. ఏందిరా మీరు, మళ్ళీ ఈ జాబ్కి ఏమో బుల్లెట్ పాయింట్స్ ఈడ స్టార్ట్ అయితే, ఆ జాబ్కి ఏమో బుల్లెట్ పాయింట్స్ ఈడ స్టార్ట్ అవుతాయి. ఆ అలైన్మెంట్ అనేది ఉండదు. అది చూడంగానే తెలిసిపోతారా ఈ రూకీ గాడు, ఇంక వర్డ్ కూడా రాదు, మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టిండని చెప్పేసి తీసి పడేస్తారు, బిల్ల పడేస్తారు నీ సీవీని. అర్థమైందా? ఇంకోటి అరే ఐ నో చాలామంది ఎక్స్పీరియన్స్ పెడతా ఉంటారు, ఇట్స్ అప్ టు యూ. ఐ డోంట్, నేను దాని మీద ఏం కమెంట్ చేయను. బట్ బిలీవబుల్ ఉండాలి ఏది చేసినా నీ సీవీలో, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అరే సీవీ ఒకటే కాదు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలిరా. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉండాలి. కాకపోతే నువ్వు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎవ్రీ జాబ్కి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్టాండర్డ్ ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ నీట్గా ప్రొఫెషనల్గా పెట్టుకున్నావంటే సరిపోతుంది. యాజ్ లాంగ్ యాజ్ నీ జాబ్ టైటిల్స్, జాబ్ డేట్స్, కంపెనీని అన్నీ మ్యాచ్ అవుతున్నాయి అంటే చాలు. మిగతా రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయినా కాకపోయినా ఏం కాదు. ఇవన్నిటితో పాటు నేను బోనస్ కొన్ని టిప్స్ చెప్తాను సీవీస్కి. ఎట్లా అంటే సీవీ ఎప్పుడైనా సరే పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించండి. పీడిఎఫ్ ఫార్మాట్లో పంపిస్తే ఏంటంటే ఇట్ విల్ రీటైన్ ద ఫార్మాట్ యూ హ్యావ్. నువ్వు ఏ ఫార్మాట్లో అయితే అంటే ఏ టేబుల్స్ కానీ బుల్లెట్ పాయింట్స్ కానీ ఎలాగైతే చేసావో ఆ ఫార్మాట్ అలాగే రిటైన్ అయి ఉంటుంది. అదే వర్డ్ డాక్యుమెంట్ అది ఆ ఫార్మాట్ కూడా ఏ డివైస్లో ఓపెన్ చేసినా, ఐప్యాడ్లో ఓపెన్ చేసినా, ఫోన్లో ఓపెన్ చేసినా, కంప్యూటర్లో ఓపెన్ చేసినా పీడిఎఫ్ ఫార్మాట్ ఒక్క తీరుగానే ఉంటుంది. వర్డ్ ఫార్మాట్ చేంజ్ అవుతుంటుంది డిపెండింగ్ ఆన్ డివైస్, డిపెండింగ్ ఆన్ ఎన్వైర్న్మెంట్, డిపెండింగ్ ఆన్ వాట్ వర్షన్ ఆఫ్ వర్డ్ సాఫ్ట్వేర్ దే హ్యావ్, ఇట్ విల్ చేంజ్ రైట్. సో పీడిఎఫ్ అయితే స్ట్రాంగ్. ప్లస్ ఏంటంటే నీకు వర్డ్ డాక్యుమెంట్లో యాక్సిడెంటల్గా చేంజెస్ చేయడానికి ఉంటుంది. వాళ్ళు ఏమైనా అటు క్లిక్ చేయకుండా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వర్డ్ ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. పీడిఎఫ్లో అలా కాదు. సో ఆల్వేస్ పీడిఎఫ్లో సెండ్ చేస్తే ఇట్ గివ్స్ యూ ప్రొఫెషనల్ ఇంప్రెషన్. ఇంకోటి సీవీలు అరే పీడిఎఫ్ సేవ్ చేసుకోవడం చాలా ఈజీ. నువ్వు సీవీ చేసిన తర్వాత సేవ్ యాజ్ అని కొట్టి కింద ఫైల్ ఫార్మాట్లో పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానికి సపరేట్ వెబ్సైట్స్ అవన్నీ అవసరం లేదు. ఇంకోటి అరే సీవీలో ఏదైనా వెబ్సైట్ హెల్ప్తో చేసి ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. అవి ఏంటంటే అంత కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇవ్వవు. నేను ఎప్పుడైనా ఒకటే రికమెండ్ చేస్తారా, సీవీలు చేయడం చాలా ఈజీ. వర్డ్ డాక్యుమెంట్, బ్లాంక్ వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నీకు వర్డ్ డాక్యుమెంట్ ఉంటే ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు మోడిఫై చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీ. నువ్వు టైలర్ వేసి దాన్ని మళ్ళీ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి సేవ్ చేసుకొని ఎమ్మటి అప్లై చేయడమే. అట్లా ఇంకా ఇట్లాంటి టిప్స్ చాలా ఉన్నాయి. ఐ విల్ కీప్ ఆన్ పోస్టింగ్ దమ్. బట్ మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి చెప్పండి. మీకు సీవీ శాంపుల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను నా లింక్ పంపిస్తాను. సక్సెస్ఫుల్ సీవీ శాంపుల్స్ కావాలంటే మన కమ్యూనిటీ askjay.askjay.comలో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, దాంట్లో జాయిన్ అయితే మీరు యూ కెన్ బెనిఫిట్, యూ కెన్ గెట్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే రైట్, హోప్ఫుల్లీ దట్ హెల్ప్స్. I wish you all the best and keep in touch.